హిందుత్వం మీద మీకు గౌరవం ఉంది అనే ఆస్పెక్ట్లోనే నేను ఈ వీడియో చేస్తున్నా, ఈ మాటలన్నీ చెప్తున్నా. బాహుబలిలో శివలింగం ఎత్తేసి కంటిన్యూస్లీ వాటర్ పడే దగ్గర పెడతారు కదా, అది కూడా అద్భుతం. మనం పర్సనల్గా గ్రూప్లో కూర్చొని మన మనుషులతో కూర్చొని దేవుడు లేడురా, దేవుడు అంటే నమ్మకం లేదు నాకు అని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. అది గ్రూప్లో మాట్లాడుకోవాలి. స్టేజ్ మీద, సభలో, పబ్లిక్లో మాట్లాడకూడదు. అది చాలా అంటే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పటికి కూడా ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా అప్రతిహతంగా సాగుతున్న మీ జైత్రయాత్రకి ఇలాంటి మాటలు మాట్లాడి అవరోధాన్ని కొని తెచ్చుకోకండి. నేను 100% నమ్ముతున్నా మీరు తీయబోయే వారణాసి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయ్యి నిజంగానే మీరు చెప్తున్నట్టుగా గ్లోబల్ వైడ్గా హిట్ అవుతుంది. డబ్బులు బాగా వస్తాయి, అందరూ బాగుపడతారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది. కానీ మీరు చెప్పే మాట, మీరు మాట్లాడే ఒక్కొక్క మాట ఎంతమంది చూసి ఇంపాక్ట్ అవుతారో చూసుకోండి. ఇప్పుడు ఈ ఇష్యూని చూసుకొని చాలామంది నెగిటివ్గా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇదంతా వదిలేస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టం అండి, ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇక మీదట దేవీ దేవతలకు సంబంధించిన నెగిటివ్గా అయితే అస్సలు మాట్లాడకండి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్తున్నాను ఏంటంటే, ఇది ఇక్కడికే వదిలేస్తే బాగుంటుంది, దీన్ని ఇంకా లాగకుండా. కొంచెం ఆ రాజమౌళి అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఎట్లా అయిపోయినాడంటే, మా మనిషి, మా డైరెక్టరు, మా తెలుగువాడు, మా ఇండియన్ ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నాడని ఒక ఆస్తిలాగా మారిపోయినాడు. కాబట్టి మన మనిషిలాగా మారిపోయినాడు. ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేస్తే మంచిది. ఈ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎంతసేపు తెలుసా? 9 నిమిషాలు. 9 నిమిషాలు ఆయన ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకుండా ఇట్లా అనేసాడు. కానీ ఆయన తీసే సినిమాలు ఒక్కొక్కటి 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఇప్పుడు 2022లో RRR సినిమా వస్తే 2027లో వారణాసి వస్తుంది. 5 నెలలు వెయిట్ చేయట్లేదా? కొంచెం ఓపిక ఉండాలండి. మీకు చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ దయచేసి ఇక్కడ నుంచి హిందూ దేవీ దేవతల గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. నేను ఈ ఈవెంట్ మొత్తం చూసి మాట్లాడుతున్నాను. మొత్తం 2 గంటల 30 నిమిషాల ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రాజమౌళి గారు ఏంటంటే, బాహుబలి సినిమాలో మీరు ఒక డైలాగ్ చెప్తున్నారు కదా, 100 మందిని ఓడిస్తే వీరుడు అంటారు, 10 మందిని కాపాడితే దేవుడు అంటారు కదా. మీరు సినిమా తీయబోయేది మహేష్ బాబు గారితోని. ఇంతకుముందు మీరు చాలా గొప్ప గొప్ప హీరోస్తోని సినిమాలు తీసినారు, దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. కానీ మహేష్ బాబు గారి విషయం వచ్చేసరికి ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన 1000 మందికి పైగా చిన్న చిన్న పాపలకి గుండె ఆపరేషన్లు చేయించినాడు. అంటే ఆయన ఆల్రెడీ రియల్గా అందరూ దేవుడని మొక్కే మనిషి అయిపోయినాడు. కాబట్టి ఆయనతో సినిమా తీస్తున్నారు. కాబట్టి ఆయన అభిమానులు హర్ట్ కాకుండా మంచిగా సినిమా తీయండి, మేము ఆదరించడానికి రెడీగా ఉన్నాం. ఈ మొత్తం విషయంలో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా, కరెక్ట్గా మాట్లాడాలంటే మీకు అనిపించినా కానీ కామెంట్స్ చేసి చెప్పండి. జై శ్రీరామ్.